కైన్మాస్టర్ క్లిక్ చేయండి, ప్లస్ బటన్ క్లిక్ చేసేసి 16:9 తీసుకోండి. ఇది యూట్యూబ్ సైజ్. ఓకే, మీడియాకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ తీసుకోండి. బ్లాక్ తీసుకుంటే కలర్ ఎఫెక్ట్ క్లియర్ కనిపిస్తుంది. లేయర్లోకి వెళ్ళేసి ఓవర్లే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి నచ్చిన ఎఫెక్ట్స్ అనేది ఇక్కడ ఉంటాయి. మనకి ఏ ఎఫెక్ట్ కావాలనుకుంటే ఆ ఎఫెక్ట్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ నేను డౌన్లోడ్ చేశాను. నేను తీసుకునే ఎఫెక్ట్ ఏంటంటే ఇన్ఫినిట్ బ్రైట్నెస్ అనేది తీసుకుంటున్నాను. ఇన్ఫినిట్ బ్రైట్నెస్తో నేను టాప్ నుంచి సెకండ్ వన్ తీసుకుంటున్నాను. అది నాకు నచ్చింది. ఓకే, అలా తీసుకున్నాక మనకి ఇలా డ్రాగ్ చేయండి. మనకు నచ్చిన ప్లేస్లో అంటే ఇట్లా డ్రాగ్ మూవ్ చేస్తూ స్లోగా మూవ్ చేస్తూ మనకు నచ్చిన ఎఫెక్ట్ దగ్గర ఆపేసేయండి. ఇట్లా ఆపేసాక లేయర్లోకి వెళ్ళండి. డ్రాయింగ్ వెళ్ళేసి పెన్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. కలర్ ఉంది కదా, ఆ కలర్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు డిఫరెంట్ కలర్స్ చూపిస్తుంది. ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చేసి స్క్రీన్ మీద డ్రా చేయండి. ఓకే, ఇలా మొత్తం కంప్లీట్గా డ్రా చేసుకున్నాక మనము డ్రాయింగ్ మీద కింద ఉన్నది కదండి లేయర్, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఒకటి కనిపిస్తుంది. బ్లెండింగ్కి వెళ్ళండి. బ్లెండింగ్కి వెళ్ళేసి మనము మల్టిప్లై అనే ఆప్షన్ తీసుకోండి. తీసుకున్నాక ఇలా కలర్స్ వస్తుంది. ఇలా డిఫరెంట్గా కలర్స్ చేసుకొని మనం ఎక్స్పోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మా వీడియోస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.